ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ప్రియులారా, మనమందరమును మనుషులందరి కొరకు ప్రార్థించుదుముగాక. మనుషులందరిలో పాపులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. పాపులు పరిశుద్ధులుగా మార్చబడినట్లు ప్రార్థించుదుముగాక. పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా మారునట్లు ప్రార్థించుదుముగాక. ప్రపంచములో ఉన్న ప్రతి దేశము కొరకు, ప్రతి మానవుని కొరకు ప్రార్థించుదుముగాక. అందరి క్షేమము కొరకు ప్రార్థించుదుముగాక. అధికారులందరి కొరకును ప్రార్థించుదుముగాక. మనకు నచ్చినా నచ్చకపోయినా అన్ని దేశముల కొరకు ప్రార్థించుదుముగాక. అందరి కొరకు ప్రార్థించుదుముగాక. అందరినీ ప్రేమించుదుముగాక. అందరి కొరకు ప్రార్థించుదుముగాక. ప్రియులారా, మనుషులందరి కొరకు ప్రార్థించుట ద్వారా మనము సత్క్రియ చేయుచున్నామని వాక్యము సెలవిచ్చుచున్నది. మనము సంపూర్ణ భక్తి చేసేవారమవుతాము. మనము సమాధానముగా, నెమ్మదితో, శాంతితో, సుఖముగా బ్రతుకుతాము. శ్రద్ధగా ప్రార్థించుదుముగాక. తద్వారా సత్క్రియను చేయుదుముగాక. సంపూర్ణ భక్తి చేయుదుముగాక. సమాధానము కలిగి జీవించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, సర్వమానవాళిని ప్రేమించి అందరి కొరకు ప్రాణము పెట్టిన యేసయ్య, ప్రతి ఒక్కరూ రక్షణ భాగ్యము పొందినట్లు సహాయము చేయము. ప్రతి ఒక్కరిని స్వస్థపరచుమని, ప్రతి ఒక్కరికి శాంతి సమాధానములు కలుగు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మీరు చేయుచున్న ప్రయాణములలోనూ, పనులలోనూ, ఉద్యోగములలోనూ, వ్యాపారములలోనూ దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచి నడిపించునుగాక. దేవుడు మీ కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంకా ఎవరైనా ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకురండి. లైక్ చేయండి, షేర్ చేయండి.
మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సెక్షన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేయుచున్నాను. ప్రతి విషయములో